బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో సస్పెన్షన్ల పరంపర కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక మహిళని పోలీసు వ్యవస్థ అత్యున్నత స్థాయిలో కష్టపడి ఆల్ ఇండియా సర్వీసెస్ చేసినటువంటి అక్కడి నుంచి వచ్చి ఐపీఎస్లు అయినటువంటి ఈ పోలీస్ అధికారుల తీరు దేశవ్యాప్తంగా చర్చం. ఏపీకే కళంకం, ఐపీఎస్ వ్యవస్థకే కళంకం. ఏమంటారు అసలు? ఇది ఒక ఎప్పుడు చంద్రబాబు గారు మాట అంటారు, కేస్ స్టడీ అని. ఇది నిజంగా కేస్ స్టడీలోనే మిగిలింది. అంటే చంద్ర గారు, మీకు ప్యానల్ రూమ్ పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇందాక మీ ఇంట్రొడక్షన్ అలానే సార్ మాట్లాడింది, మేడం మాట్లాడింది విన్నప్పుడు నాకు 2-3 అంశాలు తట్టాయి. ఒకటి, మీరు పదే పదే అడుగుతున్నారు వీళ్ళకి ఏమన్నా సెపరేట్ ఐపీసీ ఉంటుందా అండి, సెపరేట్ ఐపీసీ ఉంటుందా అండి అంటే ఉంటుందండి. వాళ్ళకి జేపీసీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఆ జేపీసీ ప్రకారంగానే గత 5 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఐ థింక్ ఐఏఎస్లని ఐపీఎస్లని ఈ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళని మిస్యూజ్ చేయడం అనమాట. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం ఫర్ జగన్ అండ్ హిస్ ఫ్యామిలీ అంటాను నేను. ఇది వరకు అప్పుడు ఐఏఎస్లు బయటపడ్డారు, ఐపీఎస్లు కూడా అప్పుడు కూడా జరిగాయండి, ఇష్యూస్ జరిగాయి. కానీ చాలా సందర్భాల్లో బయటకు పడలేదని నేను అనుకుంటున్నాను. ఐపీఎస్ లో ఒక ఇద్దరు, మనకి శ్రీలక్ష్మి గారి అవన్నీ కూడా కేస్ స్టడీలే, శ్రీలక్ష్మి గారు అవి కూడా కేస్ స్టడీలే. సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మనం గత 5 సంవత్సరాల్లో కనుక చూస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా జేపీసీ అబ్సల్యూట్ గా జేపీసీ నడిచింది. నాకెవరు అడ్డు? ఎందుకంటే వాళ్ళ థాట్ ఏంటంటే, మేము 30 ఏళ్ళు ఉంటామన్నాం. నీకు 30 ఏళ్ళు కాదురా నాయన, 5 ఏళ్ళు కూడా నీకు కరెక్ట్ గా ఉండడానికి అధికారం లేదు అని చెప్పి ప్రజలు ఈడ్చుకొట్టుతున్నారు. అది వేరే విషయం. కానీ ఇవాళ మనం ఒక విషయం గమనిస్తే, మీరు ఇందాక అన్నారు ఇలాంటి వాళ్ళని పిక్ అండ్ చూస్ చేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అంటే అబ్సల్యూట్ గా. ఎందుకో చెప్తానండి. సార్ ఇందాక చెప్పారు ఈ సీతారామకి సంబంధించిన ట్రాక్ రికార్డే బ్యాడ్ ట్రాక్ రికార్డ్ అని ఆయన చాలా డీటెయిల్డ్ గా సత్యనారాయణ గారు. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, ఇదే సీతారామాంజనేయులు గారి మీద గోదావరికన్ లిమిట్స్ లో నాకు నిన్న ఇష్యూ బయటికి రాగానే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం ఇదే డిస్కషన్ లో కూర్చున్నప్పుడు విపరీతంగా బాధితులు అనేవాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని అలా చేశాడని వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. మేడం రమాదేవి గారు కూడా అన్నారు, సెక్షువల్ ఫ్లేవర్స్ విషయంలో ఈయనకి నాట్ ఓన్లీ దట్ అండి, గోదావరికని లిమిట్స్ లో ఇది ఒక సాక్షాత్తు ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక సిఐ చెప్పినటువంటి మాట. ఏమని? గోదావరికని లిమిట్స్ లో ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని రేప్ చేశాడో ఎవరికి తెలియదు, లెక్కపత్రం లేదు ఆడవాళ్ళని. అలానే ఎన్ని ఎన్కౌంటర్స్ చేశాడో కూడా లెక్కపత్రం లేదు. సింపథైజర్స్ తో సహా ఎన్కౌంటర్ చేసి పారేశాడు. అండ్ హీ హస్ గాట్ ద బ్లడీ ట్రాక్ రికార్డ్ ఫ్రమ్ దెన్ ఇట్ సెల్ఫ్. ఇందాక సార్ అన్నారు, అమ్మ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో కూడా ఏదో కొంతమందికి మంచి పోస్టింగ్స్ వచ్చాయి తల్లి అనేటువంటి మాట కూడా సార్ అన్నారు. డెఫినెట్ గా వాస్తవానికి చంద్రిక గారు ఏమవుతుంది అని అంటే, సర్టెన్ టైమ్స్, అండ్ ఇది డెఫినెట్ గా ఒక కేస్ స్టడీ ఎందుకు అవ్వాలి అంటే, దీన్ని ఆధారం చేసుకుని రేపు పొద్దున ఇట్స్ జస్ట్ నాట్ మియర్ సస్పెన్షన్స్ అండి. ఐ స్ట్రాంగ్లీ వాంట్ నాట్ మియర్ సస్పెన్షన్స్. అంటే నాకు తెలిసి క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద లెవీ అవ్వాలి, డిస్మిసల్ అవ్వాలి, క్రిమినల్ ఛార్జెస్ లెవీ అవ్వాలి. సాధారణ పౌరులు గనక ఇలాంటి ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో అలాంటి చర్యలే వీళ్ళ మీద కూడా ఉండాలి. ఐపీఎస్ అయినంత మాత్రమే నెత్తి మీద కొమ్ములు ఉండవు కదా చంద్రిక గారు, వాళ్ళకి చేతిలో అధికారం ఆ రోజు సస్పెన్షన్ ఉంటే ఏముంది, ఆ టైం పీరియడ్ అవ్వగానే ఇంకో స్టేట్ కి వెళ్ళిపోతారు. నేను అందుకే చెప్తున్నా, నేను ఈవెన్ మా గవర్నమెంట్ ని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ సస్పెన్షన్. వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ లెవీ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అగైన్ ఈ కేసు గురించి తెలియదంటూ ఏమీ లేదు, బట్ అగైన్ విల్ ఏమంటారంటే, కొన్ని అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫోర్జరీ కేసు అన్నారండి, 5 లక్షల కేసు అన్నారండి. ఫోర్జరీ కేసు 5 లక్షల కేసుకి నువ్వు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని కూడా, సరే ఆమె ముద్దాయి అంటున్నారు, ఆమెకు సంబంధించి ఆమె మీద అలిగేషన్స్ చేశారు, ఆమెని